ఫ్రెండ్స్ మేమైతే మా గిరిజన పద్ధతిలో ఇలాగే వండుకుంటాం అనమాట. ఫస్ట్ ఉల్లిపాయ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా మరిగిన తర్వాత మనమైతే దించేసాం అనమాట కర్రీ. చూడండి ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికినట్టున్నాయి, భలే కనిపిస్తుంది. అబ్బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు మా గిరిజన పద్ధతిలో పీతల పులుసు ఎలా ఉండాలో మీకైతే వీడియో రూపంలో చూపించబోతున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసి నేనైతే వేపుతున్నాను. చూడండి ఉల్లిపాయలు నూనె వేసి వేపుతున్నాను. తర్వాత అయితే టమాటాలు కూడా ఆల్రెడీ కట్ చేస్తున్నాయి అనమాట. సో టమాటాలు అయితే వేస్తాను అనమాట. నెక్స్ట్ చూడండి టమాటాలు కూడా వేసిస్తాను. సో టమాటాలు కూడా కొంచెంసేపు వేగిన తర్వాత నేనైతే పీతలు వేస్తాను అనమాట. ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత నేనైతే ఇప్పుడు మా అక్కకి ఇచ్చేస్తాను అనమాట. సో నాకైతే ఉల్లిపాయలు టమాటాలు అంటే ఇలాంటి స్పెషల్ వంటకం అయితే మా అక్కకి ఇచ్చేస్తాను అనమాట నేను. బట్ ఏమైనా తేడా వచ్చింది అనుకో, ఏంట్రో బాబు ఇలా చేస్తామని చెప్పి నన్ను అంటారనమాట. అందుకే నేనైతే మా అక్కకి ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఏ వంటకంలో అయినా సరే, అది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే, మేమైతే మసాలా అనేది పెద్దగా యూజ్ చేయమన్నమాట. మేము ఏ కర్రీస్ అయినా సరే మేము న్యాచురల్గా వండుకుంటాం అనమాట, వితౌట్ మసాలా. సో ఇప్పుడు అలాగే పీతల పులుసు కూడా మేము వితౌట్ మసాలా అనమాట. కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, చాలా స్పైసీగా ఉంటుంది. వితౌట్ మసాలా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మా అక్క అయితే అలా ఉండబోతుంది. నూరితేనే బాగున్నది కదా. మొత్తానికి ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేగిపోయినట్టున్నాయి. చూడండి పక్కన అయితే పీతలు రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే పీతలు వేసేస్తాం అనమాట. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. సో ఇవైతే అవి బాగా వేగిన తర్వాత మనమైతే వేసేద్దాం. వేసిన తర్వాత వాటిని కూడా కలిపేద్దాం అనమాట, మొత్తం మిక్స్ చేసేద్దాం. వీడియో బాగా లెంగ్త్ అయిపోద్ది అని చెప్పి నేనైతే ఆ వీడియో అక్కడితో స్టాప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు వంట అయితే సపరేట్గా చేస్తున్నాం. చూడండి ఇప్పుడైతే మా అక్కకి చేశాను అనమాట. అక్క అయితే వేపుతుంది మళ్ళీ. ఇప్పుడైతే గిన్నె తీసుకుని పీతలు అయితే వేస్తుంది. చూడండి ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తుంది అనమాట. చూడండి బాగా మిక్స్ చేసేస్తుంది. బాబా ఇప్పుడు దీన్ని కానీ గ్రేవీ టైప్లో చేస్తే భలే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే మా గిరిజన పద్ధతిలో ఇలాగే వండుకుంటాం అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత మేమైతే అంటే ఏ కర్రీ అయినా సరే, స్పెషల్ కర్రీస్ అయినా అవని నార్మల్ కర్రీస్ అవని ఏవైనా సరే, మేమైతే ఉల్లిపాయలు టమాటాలు వేగిన తర్వాత ఇలాగా ఏదో కర్రీ వేసేస్తాం అనమాట. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడికించిన తర్వాత ఉప్పు కారం వేస్తాను అనమాట. చూడండి మా అక్క అయితే ఫస్ట్ వాటర్ అయితే వేసింది అనమాట. వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ చేసేద్ది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ మూత వేసేస్తుంది అనమాట. అబ్బా ఎంతసేపు అలా గెలుపుతావు, మూత వేసి మూత మళ్ళీ వాటర్ పోసింది, మళ్ళీ పోస్తుంది. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ వాటర్ పోసిన కొంచెంసేపు తర్వాత పులుసు అయితే బాగా మరుగుతుందన్నమాట. సో బాగా మరిగిన తర్వాత మనమైతే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మనమైతే దించేద్దాం అనమాట. దించేసి ఇంకా భోజనం రెడీ అయిపోదాం. ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం పీతలు ఎలా బాగా చేయాలో అన్న వీడియో కూడా చేశాను అనమాట. సో ఆ వీడియో ఇంతవరకు చూడకపోతే మీరైతే చూసేయండి. సో మా అక్క అయితే చాలా బాగా చేసింది అనమాట. అంటే బాగా చేయడం అయితే చాలా టైం తీసుకుని చాలా ఓపికగా చేసింది. నేను బాగా ఫోర్స్ చేయడం వల్ల అయితే చేసిందనమాట. సో చేసే విధానం కూడా చాలా బాగుంది కాబట్టి ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ఓకే మన పీతల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా భోజనానికి సిద్ధం అయిపోదాం. చూడండి ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది అనమాట. సో బాగా మరిగిన తర్వాత దించేద్దాం, జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడైతే మూతేసి బాగా మరిగిన తర్వాత దించుదాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా మరిగిన తర్వాత మనమైతే దించేసాం అనమాట కర్రీ. చూడండి
చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బాబాయ్, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది నిజంగానే. మరీ పులుసు కాదు, మరీ ఫ్రై కాదు. సో కర్రీ అయితే చాలా గ్రేవీ టైప్లో భలే ఉంది. మొత్తానికి నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. అబ్బా ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. చూడండి ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికినట్టున్నాయి, భలే కనిపిస్తుంది. అబ్బా స్మెల్ కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అసలు మసాలా వేయకపోయినా సరే స్మెల్ ఎంత బాగుందంటే ఇంకా మసాలా వేస్తే ఇంకెంత బాగుంటుందో. సో నేనైతే చూడండి అన్నం కూడా రెడీ చేస్తాను అనమాట. చూడండి ప్లేట్లో అన్నం వేసుకొని కర్రీ వేసుకొని నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. అబ్బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందని. ఎందుకంటే వితౌట్ మసాలా అనమాట. అంటే మసాలా లేకపోయినా, మసాలా అని కాదు, మసాలా అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవి లేకపోయినా సరే చాలా బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే.